ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, అందరికీ ప్రేస్ లార్డ్. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 8వ వచనం. నువ్వు చెయ్యు ప్రయత్నములన్నిటిలో నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. హల్లెలూయా. మనం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఆ ప్రయత్నంలో మనం ఫలించాలి అని ఆశపడుతూ ఉంటాం. కానీ అవి ఫలించాలి అంటే దేవుని కూడా ఆజ్ఞాపించాలి. కొందరి ప్రయత్నాలు విఫలం అవుతుంటాయి. ఫలించట్లేదు ఫలించట్లేదని నిరుత్సాహపడకండి. నిరీక్షణ కలిగి ప్రార్థన చేయండి. ఈరోజు ఉదయకాలము మీరు ఏ పని కొరకు వెళుతున్నారో, ఏ ప్రయత్నం చేయబోతున్నారు, మీ వ్యక్తిగత అవసరతలు, మీ కుటుంబ అవసరతలు, మీ పిల్లలు జీవితంలో ఉన్న అవసరతలు, వివాహ విషయంలో అయి ఉండొచ్చు, దేశ విదేశాలకు వెళ్ళవలసిన అవసరం, కానీ మీరు ప్రారంభించబోతున్న ఉద్యోగం ప్రయత్నాలు కావచ్చు, వ్యాపార ప్రయత్నాలు కావచ్చు, ఏదో శంకుస్థాపన చేయడానికి, ఒక స్థలాన్ని కొనాలనో అమ్మాలనో ఎన్నెన్నో ప్రయత్నాలు ప్రతిదినం ప్రతి మనిషి చేస్తూ ఉంటే, ప్రార్థన చేయకుండా, పనికి వెళ్ళకుండా, బైబిల్ చదవకుండా బయటకు వెళ్ళవద్దు. ప్రార్థన మన ప్రయత్నాలు ఫలింప చేస్తుంది. ప్రార్థించి పని చేసినప్పుడు దేవుని సహాయం పొందుకుంటాం. ఎలీజరు అయినంటి పనివాడు అబ్రహాము కుమారుడు ఇసాకు యొక్క వివాహ బంధం చూడడానికి బయలుదేరిన ఎలీజరు, ప్రభువా, నా ప్రయత్నం ఫలింప చేయవా అని ప్రార్థన చేసుకుని వెళ్తాడు. అంటే పెళ్ళిళ్ళలో కూడా మీరు చేసే ప్రయత్నాల్లో ఫలించాలి. అవును. ప్రార్థనలు ఫలించాలా అంటే అవును, ప్రార్థన చేసుకొని వెళ్ళాలి. యవ్వన కుమారులు, యవ్వన కుమార్తెలు ప్రార్థన చేయండి. పెళ్ళి కుదిరించడానికి వెళ్ళిన వారు ప్రార్థన చేయండి. పిల్లల తల్లిదండ్రులు కూడా ప్రార్థన చేయండి. ప్రభువా, మేము చేసే ప్రయత్నం ఫలింప చెయ్యండి. మా కుమారుడికి సరైన భక్తిగల కుమార్తెతో వివాహం జరగాలి. మా కుమార్తెకు సరైన భయభక్తి కలిగిన కుమారుడితో వివాహం జరగాలని ప్రార్థించండి. మరి మీ పెళ్ళి కానంటి యవ్వన తమ్ముడా, యవ్వన చెల్లెల ప్రార్థన చేయండి. ప్రభువా, నా జీవితంలో సరైన భాగస్వామిని ఇమ్మని ప్రార్థించండి. మీ ప్రార్థనలు దేవుడు వింటాడు. థామస్ ఆల్వా ఎడిసన్ ఈ బల్బు కనిపెట్టిన వ్యక్తి. అతను బైబిల్ బాగా చదివేవాడు. బైబిలు నా బ్రతుకుని వెలిగించింది, నేను బల్బును వెలిగించాను అని చెప్పిన వ్యక్తి. అతను చేసిన ప్రతి ప్రయత్నాలన్నిటికీ ముందు ప్రార్థించేవాడు. ఒక వ్యక్తి బైబిల్ చదివి ప్రార్థించి ప్రయత్నం చేయగా ప్రయత్నానికి ఫలింప చేశాడు దేవుడు. ఆ ప్రయత్నాన్ని నేడు ప్రపంచమంతా లైట్లు వెలిగిపోతున్నాయి అన్నమాట. ప్రపంచమంతా. థామస్ ఆల్వా ఎడిసన్ ప్రతిరోజు బైబిల్ చదివేవాడు. మీరు అలాగే రైట్ బ్రదర్స్ని చూస్తే వారు తండ్రి గారు ప్రార్థించేవారు. ప్రార్థన కుటుంబం నుంచి వచ్చిన రైట్ బ్రదర్స్ చక్కగా ఫ్లైట్ కనిపెట్టారు. అనేక వస్తువులు ప్రింట్ అవుతున్నాయి అంటే ప్రింటింగ్ ప్రెస్ కనిపెట్టిన వ్యక్తి ప్రార్థన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ప్రార్థించి ఫలించగా వ్యక్తి జాన్ హుడెన్బర్గ్. అందులో మొట్టమొదటిగా ప్రింట్ చేసిన పుస్తకం పరిశుద్ధ గ్రంథము. అయినను బైబిలు నేడు ప్రపంచంలో అనేకమైన ఆధునికమైన వస్తువుల్ని వాడుతున్నాము. వీటన్నిటిని వెనక ఏముంది తెలుసా? ప్రార్థనా ప్రయత్నం ఒక ఫలితం ఉంది. ప్రార్థించి ప్రయత్నించక ప్రభు తన జ్ఞానాన్ని, కృపని అనుగ్రహించగా అనేక వస్తువులు కనిపెట్టబడ్డాయి. విసుకపోకుండా 2 పనులు చేసిన వారు జీవితాలు సక్సెస్ అవుతాయి. విసుకపోకుండా నిత్యము ప్రార్థించి విసుకపోకుండా ప్రయత్నించిన వ్యక్తి ఫలిస్తాడు.
మీరే ఒక ద్వానిలో కూర్చున్నారు అనుకోండి. ఒక ద్వానిలో కూర్చున్నారు అనుకోండి. ఆ ద్వానిని ముందుకు వెళ్ళాలి అంటే దానికి 2 తెడ్డెలు ఉంటాయి. కుడి చేతిలో ఒకటి లాగితే ఎడమ చేతిలో ఒకటి లాగాలి. కుడి చేతిలో లాగేదాన్ని ప్రార్థన అనుకోండి. ఎడమ చేతితో లాగేదాన్ని ప్రయత్నం అనుకోండి. ఇప్పుడు ఆ ద్వానిలో కూర్చున్న వ్యక్తి ఒక ద్వానిని 2 చేతులతో కదుపుతున్నాడు. ఆ ద్వాని ముందుకు వెళ్తుంది. ప్రార్థనా ప్రయత్నం, ప్రార్థనా ప్రయత్నం, ప్రార్థనా ప్రయత్నం. మీ ధ్వని దూసుకుపోతుంది అద్భుతంగా. మీరు ముందుకు వెళ్తారు. హల్లెలూయా.